రాష్ట్రంలో ఇంకుడు గుంతల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు అందించిన ఉద్యమ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ జల సంరక్షణ ఉద్యమంలో మమేకమవుతున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం మహోద్యమానికి విశేష స్పందన వస్తోంది. నీటి సంరక్షణకు మేము సైతం అంటూ జనమంతా కదులుతున్నారు. ఇక విజయనగరం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఇంకుడు గుంత తవ్వారు. జిల్లా మానవ హక్కుల సంఘం సభ్యులు ఎస్వీఎన్ నగర్లో గుంతలు నిర్మించారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కూండ్రంలో ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ ఆధ్వర్యాన ఇంకుడు గుంతలు తీశారు. రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్ పార్కులో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకుల పాల్గొన్నారు. అంతకుముందు నీటి పొదుపుపై ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంకుడు గుంతల నిర్మాణం జోరుగా సాగుతోంది. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ వారు ఇంకుడు గుంతలు తవ్వించారు. ఎమ్మెల్యే ఉమా ఇందులో పాల్గొన్నారు. గన్నవరం మండలం ముద్దురాజపురంలో జల సంరక్షణ యజ్ఞం చేశారు. జగ్గయ్యపేట మండలం పోచంపల్లిలో 100 ఇంకుడు గుంతల పనుల్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలో కేసీపీ చక్కెర కర్మాగారం యాజమాన్యం ఆధ్వర్యంలో 100 ఇంకుడు గుంతలు తవ్వారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపసభాపతి బుద్ధప్రసాద్ జల సంరక్షణకు ఈనాడు చైర్మన్ రామోజీరావు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రామోజీరావు గారు ఈ ఉద్యమానికి మహోన్నతమైన స్ఫూర్తినిస్తూ వాడవాడలా చైతన్యం చేయాలని చెప్పి వారు ప్రయత్నం చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. మనమంతా కూడా చైతన్యవంతులమై ప్రతి ఒక్కరం కూడా వృధాగా పోతున్న నీటిని కానివ్వండి, లేకపోతే వాన నీటిని కానివ్వండి, మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేట 4వ వార్డులో వైస్ చైర్మన్ మీరావళి ఆధ్వర్యంలో ఇంకుడు గుంత తవ్వారు. గుంటూరు జల సంరక్షణపై శ్రీనివాస్ నగర్ కాలనీలో జరిగిన సదస్సులో ఎమ్మెల్యే మోదుగుల పాల్గొన్నారు. అంతకుముందు పాదయాత్ర నిర్వహించి ఇంకుడు గుంతలు తీశారు. 70,000 గుంతలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గుంటూరు పట్టణంలో 2 లక్షల అసెస్మెంట్స్ ఉన్నాయి. అందులో మరి ఈ సంవత్సరం మినిమం నేను అనుకోవటం ఒక 70,000 కంప్లీట్ చేయాలనే భావంతో ఉన్నాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎన్నో గ్రీన్ రెవల్యూషన్ అని, ఈరోజు వాటర్ రెవల్యూషన్, వాటర్ గ్రౌండ్ టేబుల్ రెవల్యూషన్ అనేది మరి ప్రజలు బుస్కందాలు వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో 200 ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టారు. ఎమ్మెల్యే డేవిడ్ రాజు, తెదేపా నేత మన్నె రవీంద్ర పలుగు పారాపట్టి గుంతలు తీశారు. ఎర్రగొండపాలెం రవీంద్ర నర్సింగ్ ఆవరణలో గుంతలు తవ్వారు. సింగరాయకొండ మండలం పక్కీరిపాలెంలో 50 గుంతలు తీశారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఇంకుడు గుంత నిర్మించారు. మైదుకూరు మాదన్న పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి నీటిని ఇంకించే చర్యలు చేపట్టారు. కడప డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది జలస్ఫూర్తిని చాటారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భాజపా ఆధ్వర్యాన 70 ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ ఆవరణలో సిబ్బంది ఇంకుడు గుంత తవ్వారు. అనంత గ్రామీణ మండలం ఎంబీపల్లిలో నిర్వహించిన సుజలాం సదస్సులో పాల్గొన్న ఎస్పీ రాజశేఖర్ బాబు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంతలు తవ్విస్తామని చెప్పారు. ఎందుకంటే అనంతపురం కరూరు జిల్లా, సో ఇక్కడ ప్రతి నీటి బొట్టును కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ప్రతిసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. సో ఆ స్ఫూర్తితో ఈరోజు జిల్లాలో దాదాపు 1,00,000 పామ్ పాయింట్స్ నిర్మాణం ఒకవైపు జరుగుతుంటే మరొక వైపున ఈ విధంగా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఈనాడు ఈటీవీ చేపట్టడం, తద్వారా ప్రతి నీటి బొట్టును కూడా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టడం నిజంగా సంతోషం. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తొట్టంబేడు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు తవ్వారు. తొట్టంబేడు మండలం తంగళ్లపాలెంలో 100 గుంతల తవ్వకంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి నగరపాలక సంస్థ, ఎస్వీ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా వర్సిటీలో భారీగా ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టారు. ఎమ్మెల్యే సుగుణమ్మ పద్మావతి వర్సిటీ ఉపకులపతి పనులను ప్రారంభించారు. 134 ఎకరాల స్థలం ఉందండి. కాబట్టి ఇంకా మరికొన్ని గుంతలు యూనివర్సిటీ తరఫున కూడా మేము కూడా తీసి తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం, దాన్ని ఆ విధంగా సస్టైనబిలిటీ అనేది ఎలా తీసుకురావాలని ఆ దిశగా మేము కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుంచి గ్రామాల వరకు ఇంటింటా వాడవాడలా ఇంకుడు గుంతల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.